హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నీట్ పీజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మనకి ఇక్కడ చూడండి, వర్చువల్ వేకెన్సీ అని చెప్పేసి రౌండ్ 2 కోసం మనకి ఒక డాక్యుమెంట్ అయితే డిస్ప్లే చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ క్లియర్ వేకెన్సీ రౌండ్ అని చెప్పేసి ఇంకో డాక్యుమెంటు. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూలీ యాడెడ్ సీట్స్ ఫర్ రౌండ్ 2 అని చెప్పేసి ఇంకో డాక్యుమెంట్ కూడా క్లియర్గా మనకి పెట్టడం జరిగింది. సో అవేంటి అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మీ అందరికీ తెలుసు, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఇది రౌండ్ 2 షెడ్యూల్ అయితే ప్రస్తుతం ఆన్గోయింగ్లో ఉంది. సో ఎవరైనా కొత్తగా రిజిస్టర్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు. 9th వరకు టైం ఉంది. సో చాయిస్ ఫిల్లింగ్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు అండ్ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మీ ఆప్షన్స్ అన్నీ కూడా చాయిస్ ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాట్మెంట్స్ 12వ తారీఖు ఉంటాయి. రిపోర్టింగ్ 13th నుంచి 21st వరకు. ఇక ఈ వర్చువల్ వేకెన్సీ చూసినట్లయితే ఇది మనకు ఆల్మోస్ట్ 555 పేజెస్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఏ కాలేజ్లో ఏ స్పెషాలిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇది వర్చువల్ వేకెన్సీ అనమాట. ఓకే, సో ఈ వర్చువల్ వేకెన్సీ అనేది ఆల్రెడీ ఎవరో ఒకరు సీట్ తీసుకొని ఉంటారు అండ్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో, అంటే రౌండ్ 2లో అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే అది ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్కి ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది వర్చువల్ వేకెన్సీ, రైట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మనకి స్టేట్ వైజ్గా ఇవ్వడం జరిగిందనమాట. ఏ కాలేజ్లో ఏ స్పెషాలిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అది కూడా కేటగిరీ వైజు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఏపీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట, వర్చువల్ వేకెన్సీస్. ఆల్మోస్ట్ మనకి ఇంతవరకు చాలా ఉన్నాయి. మీరు డీటెయిల్డ్గా కావాలనంటే ఈ డాక్యుమెంట్ గోత్రూ అవ్వండి. ఓకే, సో చూడండి, ఇక్కడ 12 పేజీలు వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకనంటే ఇవి అన్నీ ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి ఇది మన కేటగిరీ వైజు ఇస్తుంటారు కాబట్టి కాలేజ్ వైజు, స్పెషాలిటీ వైజు, కేటగిరీ వైజు ఇలా ఉంటాయి కాబట్టి మనకి ఇంత క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనకు చాలా పేజెస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ వరకు ఉన్నాయి ఆల్మోస్ట్ 27 పేజెస్ అండి. ఇక తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ దీంట్లో లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్లియర్ వేకెన్సీ అనమాట. సో ముందుగా ఇప్పుడు ఈ వర్చువల్ వేకెన్సీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చూస్తే 11,837 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది క్లియర్ వేకెన్సీ. ఓకే, ఈ క్లియర్ వేకెన్సీలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నాయి. దీంట్లో మరి తెలంగాణ ఉందా లేదా చూద్దాము. ఓకే, ఇది సెర్చ్ పని చేయట్లేదు అనుకుంటా. రైట్, ఎనీవే ఇప్పుడు క్లియర్ వేకెన్సీ రౌండ్ 2 ఎండిఎంఎస్ డిఎన్బి. సో దీంట్లో మొత్తం వచ్చేసి 17,623 సీట్స్ కనిపిస్తున్నాయి. ఇవైతే క్లియర్ వేకెన్సీస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇప్పటికీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇంతకుముందు చూసినవి ఆల్రెడీ ఎవరో ఒకరు తీసుకొని ఉన్నారు. వాళ్ళు అప్గ్రేడ్ అవుతే అది మళ్ళీ ఖాళీ అయ్యే అవకాశం ఉండొచ్చు అని మాత్రం అది వర్చువల్ వేకెన్సీ అనమాట. ఓకే, ఇకపోతే మనకి కొత్తగా యాడ్ అయినవి, అంటే రౌండ్ 2 కోసం కొత్తగా యాడ్ అయినటువంటి కొన్ని సీట్లు ఉన్నాయి. అవి కూడా ఇంకొక డాక్యుమెంట్లో ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 184 పేజెస్ ఉంది. ఇంతకుముందు డాక్యుమెంట్ ఎంత అంటే 895 పేజెస్. ఇది క్లియర్ వేకెన్సీ, ఇదేమో న్యూలీ యాడెడ్ సీట్స్ అనమాట, రైట్. సో దీంట్లో టోటల్గా వచ్చేసి మనకి 2,620 సీట్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట, అంటే కొత్తగా వచ్చినవి అనమాట, రైట్. సో ఇది మనకి వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్టు. ఇక షెడ్యూల్ గురించి ఆల్రెడీ మాట్లాడాము, ఆప్షన్స్ పెట్టేసుకోండి. సో ఎక్కడ సీట్ ఉంది ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు అఫ్కోర్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీకు ఒకటే సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే, మీరు అసలు సీటు
మీకు ఏది కావాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, అక్కడ సీట్ వేకెన్సీ ఉందా లేదా, ఉంటే పెట్టాలా, ఉండకపోతే అంటే సీట్ లేకపోతే పెట్టాలా పెట్టొద్దా, ఇలాంటివన్నీ మీరు ఆలోచించకుండా సో మీరు ఏం చేస్తారు, మీకు నచ్చినటువంటి మీరు వెళ్తాము ఆ పర్టికులర్ కాలేజ్ కానీ స్పెషాలిటీ కానీ వస్తే వెళ్తాము అని అనుకునేవి మీ ఫస్ట్ ప్రయారిటీ, మీ చాయిస్ ఏంటి, ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి, అలా 1 2 3 4 ఆప్షన్స్ మీరు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సో సీట్స్ ఉంటే వస్తాయి. ఒకవేళ ఆ సీటు లేదు అని అంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుందన్నమాట. కాబట్టి మీకు ఏం కావాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? సో ఆ విధంగా మీరు చెక్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇవన్నీ చూస్తే కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అవసరం లేదు. నన్ను అడిగితే ఇదంతా మనం గోత్రు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మీ ప్రయారిటీ ప్రకారంగా మీకున్న ఆప్షన్స్ అన్నింటినీ, కాకపోతే ఇవేంటంటే మీరు ప్రయారిటైజ్ చేసుకోవడానికి అసలు లిస్టు అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మీరు దీంట్లో చూసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. లేదనంటే డైరెక్ట్గా మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆప్షన్స్, ఓకే, ఆ ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని దాంట్లో ఫిల్టర్ చేసుకోండి. స్టేట్ వైజ్ కానీ కాలేజ్ వైజ్ కానీ లేదంటే స్పెషాలిటీ వైజ్ కానీ ఫిల్టర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే అలా కూడా మీకు ఈజీ అవుతుంది, రైట్? సో ఇది. సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే మనకి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఫైనల్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి 10th ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు రిపోర్టింగ్కి టైం ఇచ్చారనమాట. వాళ్ళకి ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళంతా వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇన్ సర్వీస్. సో దీన్ని కూడా కొంత నిన్నట్లాగా అంటే నాన్ సర్వీస్కి సంబంధించి ఎవరైతే మనము నిన్నటి అలాట్మెంట్ ఫైనల్ అలాట్మెంట్ డేటా అంతా అనాలిసిస్ చేసి ఏ స్పెషాలిటీలో ఎంత కట్ ఆఫ్ వరకు వచ్చింది ఏంటి అనేది చూసాం కదా. సో అదేవిధంగా దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చేసి మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇది అంటే తక్కువే ఉంది, ఓన్లీ 10 pages ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. ఓకే, చాలా తక్కువ మందే ఉంటారు దీంట్లో. సో ఇది మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్, ఇది ఏపీకి సంబంధించింది అనమాట. ఇక తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే నిన్నటి వీడియోలో చెప్పాం కదా, మనకి రమేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వీసీగా ఛార్జ్ తీసుకున్నారనమాట, ఏది కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి. సో అతను చెప్తుంది ఏంటంటే వారంలో పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఒక్కసారి ఈ న్యూస్ రీడౌట్ చేస్తాను మీకోసం. వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె రమేష్ రెడ్డి తెలిపారు. నూతనంగా వీసీ బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం వర్సిటీలో రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పాత పీజీ సీట్లతో పాటు కొత్తగా మంజూరైన 420 పీజీ సీట్లను భర్తీ చేస్తాం. ఏ కళాశాలల్లో ఏ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయో స్పష్టంగా వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తాం. గతంలో కౌన్సిలింగ్లో ఎదురైన సమస్యలు ఈసారి రానివ్వం. సీట్ మ్యాట్రిక్స్ పద్ధతిలో కౌన్సిలింగ్ చేపడతాం. పరీక్ష పత్రాల తయారీలో నిర్లక్ష్యం వహించిన ప్రొఫెసర్లను బ్లాక్ లిస్టులో పెడతాము. విద్యార్థుల జవాబు పత్రాల పునఃమూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుంది. పారదర్శక పరిపాలనతో వర్సిటీ ప్రతిష్టను పెంపొందిస్తామని ఆయన వెల్లడించారనమాట. సో ఇవి మనకి వీసీ గారు చెప్పినటువంటి అప్డేట్స్. సో 1 weekలో ఈ కన్వీనర్ కోటా, అదే కాంపిటెంట్ అథారిటీ కోటా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకి ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్టు, కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషను ఎనీ మూమెంట్ రావచ్చు. 1 weekలో అన్నారు కాబట్టి ఈరోజు సండే, ఇంకా మండే నుంచి ఎప్పుడైనా రావచ్చు. సో అందరూ అలర్ట్గా ఉండండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఈ ముందు సీట్ మ్యాట్రిక్స్ కూడా ముందు డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. సో కొత్తగా 420 పీజీ సీట్లు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి కొంత కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి అందరూ రెడీగా ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ వారంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటనేది కూడా ఇక్కడ చూద్దాం. చూడండి, పీజీ సీట్ల పెంపునకు
ప్రతిపాదనలు పంపండి అని డిఎంఈలకు తెలిపిన కేంద్ర అధికారులు. సో రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది మరిన్ని సీట్ల పెంపునకు ఎన్ఎంసీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక్కో పీజీ సీటుకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 1.5 కోట్లు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర వాటాలతో నిధులు కళాశాలలకు అందనున్నాయి. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర డిఎంఈలు నరేంద్ర కుమార్ అడ్మినిస్ట్రేషన్, శివరాం ప్రసాద్ అకాడమిక్లు సమావేశమై కేంద్ర ప్రాయోజిత పథకం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులపై చర్చించారు. ప్రతిపాదనలు పంపితే సీట్లను మంజూరు చేయడంతో పాటు నిధులు అందిస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్లు తమ కళాశాలలో ఏ మేరకు పీజీ సీట్లను పెంచేందుకు అవకాశం ఉందనే వివరాలను పంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఇది యూజీ కాలేజీల్లో పీజీ కోర్సులంట. సో ప్రాయోజిత పథకం కింద గతంలో రాష్ట్రంలోని 9 పీజీ వైద్య కళాశాలలకు 106.23 కోట్లు అందాయి. ఇందులో కేంద్రం వాటా 63 కోట్లు, రాష్ట్రం వాటా 42 కోట్లు. వచ్చే ఏడాది మరికొన్ని యూజీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ కోర్సులను ప్రారంభించే యోచనలో సర్కారు ఉంది. సో ఇదే అనమాట మనకి కొత్తగా మనకి నెక్స్ట్ ఇయర్కి, ఇది ఈ సంవత్సరానికి సంబంధించి కాదు. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పీజీ ఆస్పిరెంట్స్ వాళ్ళకైతే పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. సో చూద్దాం ఎన్ని సీట్లు పెరుగుతాయి నెక్స్ట్ ఇయర్ అనేది. సో ఇకపోతే నెక్స్ట్ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. ఈ మధ్య మనకి 2-3 కాలేజీల్లో ఈ ర్యాగింగ్ చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి అక్కడ కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించి మనకి న్యూస్ వస్తూనే ఉంది. సో ఈ యూజీ అండ్ పీజీ రెండిట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తుందన్నమాట మనకి. సో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారంట. సో అలాంటిది జరగకుండా ఉండాలి అని అంటే స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి ఒకసారి, అండ్ పేరెంట్స్ కూడా చెప్పాలి. అండ్ మొన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి ర్యాగింగ్ ఏదైతే ఉందో అక్కడ ఇంతకుముందు ర్యాగింగ్ చేయబడ్డ స్టూడెంటే ఈ సంవత్సరం సీనియర్ అయిన తర్వాత మళ్ళీ అతనే ర్యాగింగ్ చేశాడంట. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది జూనియర్ స్టూడెంట్. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ అతను ర్యాగింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా మళ్ళీ వచ్చి సీనియర్ అయిన తర్వాత అతను కూడా మళ్ళీ ర్యాగింగ్ చేయడం అనేది సో కరెక్ట్ కాదు. బట్ ఏమో అది స్టూడెంట్స్ మరి అది ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనేది వీటి మీద కొంచెం చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇన్ కేసు గవర్నమెంట్ కానీ సీరియస్గా తీసుకుంటే అనవసరంగా మీ ఫ్యూచర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయకుండా వచ్చిన పని ఏంటో చూసుకుంటే బెటరు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.